డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. తెలుగు బైబిల్ అనువాదం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? తెలుగు బైబిల్లో మొత్తం ఎన్ని అనువాదాలు, సవరణలు జరిగాయి? తెలుగు ప్రజలకు పూర్తిగా తెలుగు బైబిల్ ఎప్పుడు అందుబాటులోనికి వచ్చింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతానికి మనకు తెలిసిన 7396 భాషలలో ఆగస్టు 1, 2025 నాటికి వైక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్ సంస్థ లెక్కల ప్రకారం 4007 భాషలలో బైబిల్ వారి మాతృభాషలలో అనువదించడం జరిగింది. 4007 ప్రపంచ భాషలలో అనువదించబడిన ఏకైక గ్రంథం బైబిల్ ఒక్కటే. మరియు 173 దేశాలలో బైబిల్ వారి మాతృభాషలలో అందుబాటులో ఉన్నది. బైబిల్కు సాటి మరే గ్రంథము భూమి మీద లేదు. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం క్రొత్త భాషలలో బైబిల్ అనువాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకు ముందే అనువదించబడిన తెలుగు బైబిల్ అనువాదం గురించి పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రపంచంలో 4007 భాషలలో బైబిల్ అనువాదం జరిగినా కానీ మూల భాషలైన హిబ్రూ గ్రీకు భాషలకు మరింత అతి దగ్గరగా అనువాదం జరిగిన బైబిల్ తెలుగు బైబిల్ మాత్రమే. అంటే హిబ్రూ గ్రీకులో పదాల యొక్క అసలైన అర్థాలు అతి దగ్గరగా స్పష్టంగా అనువదించబడింది తెలుగు బైబిల్ మాత్రమే. కావున తెలుగు బైబిల్ చదువాము అంటే హిబ్రూ గ్రీకు బైబిల్ను అతి దగ్గరగా చదివినట్టే. కావున ఇది తెలుగు క్రైస్తవుల అదృష్టం. ఇటువంటి తెలుగు బైబిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా తెలుగు అనువాదం యొక్క పని క్రీస్తు శకం 1712వ సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యింది. బర్తోలొమ్యీ జీగిన్బార్గ్ అను ఒక మిషనరీ దక్షిణ భారతదేశంలోని ట్రాంకుబార్నుకు వచ్చాడు. అక్కడి ప్రజలకు సువార్త చేస్తుండగా భారతీయ భాషలలో బైబిల్ అనువదించడం చాలా ముఖ్యమని గ్రహించి 1712వ సంవత్సరంలో బైబిల్ను భారతీయ భాషలలో అనువదించడం ప్రారంభించాడు. అందులో భాగంగా తెలుగు భాషలో మొదట క్రొత్త నిబంధనను ప్రారంభించాడు. కానీ క్రొత్త నిబంధన అనువాదం పూర్తయ్యే లోపల 1719లో జీగిన్బార్గ్ మరణించాడు. ఆ తరువాత జీగిన్బార్గ్ ప్రారంభించిన పనిని బెంజమిన్ షుల్జ్ అను మరి ఒక మిషనరీ 1719 నుంచి కొనసాగించాడు. బెంజమిన్ షుల్జ్ జర్మనీ దేశస్థుడు. ఇతడు అనేక భాషలలో ప్రావీణ్యం కలిగిన పండితుడు. మొదట క్రొత్త నిబంధన, ఆ తరువాత 1732 నాటికి పాత నిబంధన కూడా తెలుగులో తర్జుమా చేశాడు. కానీ తర్జుమా చేసిన తెలుగు బైబిల్ను తనకు వీలు కలిగినప్పుడు ప్రింటింగ్ వేద్దామనుకుని జర్మనీలోని తన సొంత విశ్వవిద్యాలయంలో తర్జుమా చేసిన ప్రతులను దాచి ఉంచాడు. కానీ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు దాని విలువ తెలియక అశ్రద్ధ చేశారు. కావున కొంతకాలానికి ఆ తెలుగు వ్రాతప్రతులను వెతికితే ఎక్కడా దొరకలేదు. దానితో తెలుగు బైబిల్ అనువాదం మరలా మొదటికి వచ్చింది. ఆ తరువాత క్రీస్తు శకం 1795లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులలో ఒకరైన కెప్టెన్ డాట్స్ అనునతుడు దేవునిచే ప్రేరేపించబడి తన ఖాళీ సమయాలలో క్రొత్త నిబంధనలోని కొంత భాగం తెలుగులో అనువదించాడు. కానీ ఇతడు కూడా చనిపోయాడు. దానితో డాట్స్ సిద్ధం చేసిన తెలుగు తర్జుమా ప్రతులను నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రతుల యొక్క విలువ వారికి తెలియకపోవడం వల్ల చిత్తు కాగితాలు అనుకుని వాటిని కూడా తగలబెట్టేశారు. అలాగే డాట్స్ సిద్ధం చేసిన ఆంధ్రానువాదం ఇప్పటికీ మనకు అవసరం లేకపోయినా కానీ అతని పనితీరును మనం మెచ్చుకోవచ్చు. ఆ తరువాత 1805లో విలియం కేరీ మరియు మార్షమన్ మరియు వార్టు అను ముగ్గురు క్రొత్త నిబంధనను 6 సంవత్సరములలో తర్జుమా చేసిరి. కానీ 1812లో ప్రింటింగ్ గదికి నిప్పు అంటుకోవడం వల్ల క్రొత్త నిబంధన తర్జుమా ప్రతులన్నీ ఖాళీ బూడిదైపోయాయి. కానీ ఈ ముగ్గురు మరలా తర్జుమా పనులు ప్రారంభించి 1818 నాటికి క్రొత్త నిబంధనను తెలుగులో అనువదించి ముద్రించారు. ఆ తరువాత పాత నిబంధనలోని పంచకాండాలను కూడా తెలుగులో ముద్రించారు. ఈ ముగ్గురే కాకుండా ఇంతకుముందు 1804లో
లండన్ మిషనరీకి చెందిన జార్జ్ క్రాన్ మరియు అగస్టిన్ డిగ్రాంకు అను ఇద్దరు కూడా విశాఖపట్నం వచ్చి క్రొత్త నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక తెలుగులో గ్రీకు భాష నుండి అనువదించారు. అలాగే ఆ సమయంలోనే ఆనందరాయర్ అనునతుడు తమిళం నుండి తెలుగులో కొరింథీ మొదటి పత్రికను అనువదించాడు. ఈ విధంగా 1812 నాటికి 4 సువార్తలు కూడా తెలుగులో ప్రచురించారు. అలాగే 1812లో ప్రిట్చెట్ అనునతుడు విశాఖపట్నం వచ్చి ఆనందరాయర్ జాన్ గోర్డన్ల సహాయంతో క్రొత్త నిబంధన పూర్తిగా భాషాంతరం చేశాడు. దీనితో మొట్టమొదటి తెలుగు క్రొత్త నిబంధన బైబిల్ 1818లో మద్రాసులో ముద్రించబడింది. ఆ తరువాత కూడా పాత నిబంధన భాషాంతరం చేయడానికి వీరు ప్రయత్నం చేసిరి. అందులో భాగంగా మొదటిగా ఆదికాండాన్ని తెలుగులో మద్రాసులో ముద్రించారు. ఆ తరువాత కీర్తనల గ్రంథం ముద్రించారు. కానీ ఆదికాండం, కీర్తనల గ్రంథం ఇంగ్లీషు భాష నుండి ఆథరైజ్డ్ వెర్షన్ నుండి భాషాంతరం చేశారు. ఆ తరువాత రీడ్ అను లండన్ మిషనరీ బల్లరి అను ప్రాంతం వచ్చి ఆదికాండం, నిర్గమాకాండం, కీర్తనలు మరియు 4 సువార్తలు భాషాంతరం చేశాడు. వీటిని 1841లో ముద్రించారు. ఆ తరువాత 1844లో అమెరికా మిషనరీలు కూడా న్యూవెల్ అను మిషనరీ సహాయంతో క్రొత్త నిబంధనను భాషాంతరం చేశారు. ఆ సమయంలో మరికొంతమంది సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, దినవృత్తాంతములు అనువదించిరి. మిషనరీలు మాత్రమే కాకుండా మద్రాస్ సివిల్ సర్వీసులో పనిచేస్తున్న సిపి బ్రౌన్ లూకాసు వార్తను 1838లో అనువదించాడు. అలాగే ఈ సిపి బ్రౌన్ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు బైబిల్ నిఘంటువును తయారు చేశాడు. ఈ నిఘంటువు ఇప్పటికీ వాడుకలో ఉన్నది. ఆ తరువాత 1844లో ఇప్పటి వరకు పలుమంది చేత అనువదించబడిన తెలుగు అనువాదాలన్నీ సరిచేసి ఒకే కూర్పును సిద్ధం చేయుటకు ఒక ఉపసభ ఏర్పాటు చేయబడింది. అప్పుడు వారు తెలుగు అనువాదాలన్నీ సరిచేసి అందరి ఆమోదం పొందిన తరువాత 1857లో పాత నిబంధన గ్రంథంను ముద్రించారు. ఆ తరువాత 1860లో క్రొత్త నిబంధనను ముద్రించారు. అప్పుడే మనకు పూర్తి తెలుగు బైబిల్ వచ్చింది. ఆ తరువాత 1865లో మద్రాసు సహాయ సంఘం వారు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగు బైబిల్లో తప్పులను సవరించడం. కావున 1874లో లండన్ మిషనరీ అయిన జాన్ హే గారు కొన్ని సూత్రాలు సిద్ధం చేసి ఆ సూత్రాల ప్రకారం తెలుగు బైబిల్ను సరిచేసి 1884లో తెలుగు బైబిల్ను మరలా ప్రచురించారు. అలాగే ఇంతకు ముందు 1881లో బాప్టిస్టు వారు క్రొత్త నిబంధనను ఒకే కూర్పు చేశారు, కానీ దానిని పరిగణలోనికి తీసుకోలేదు. ఆ తరువాత 1904లో బైబిల్ను మరలా సవరించారు. ఆ సవరణలో పాల్గొన్నవారు డి అనంతం గారు, వి సిన్నయ్య గారు, ఈ లూయస్, జేఆర్ బేకన్ గారు. వీరు తెలుగు బైబిల్ను మరలా సవరించి 1904లో ముద్రించారు. అయితే బాప్తిస్మం అను పదానికి కొంతమంది ముంచడం అని, మరికొంతమంది స్నానము వచ్చేలాగన భాషాంతరం చేశారు. ఈ విషయంలో వివాదం ఏర్పడగా బాప్తిస్మం అను పదం అనువదించకుండా వదిలేశారు. కానీ బాప్తిస్మం అను పదానికి మార్జిన్లో ముంచడం అని వ్రాయాలి అని తీర్మానించారు. ఆ తరువాత 1904లో ప్రచురింపబడిన తెలుగు బైబిల్లో అభిప్రాయాలు చెప్పాలి అని సంఘ నాయకులకు తెలియజేశారు. సంఘ నాయకులు తెలిపిన అభిప్రాయాల ప్రకారం 1911లో కమిటీ వారు మరలా సవరించి తెలుగు బైబిల్ను ముద్రించారు. ఈ బైబిల్ అన్ని సంఘముల చేత ఆమోదం పొందింది. అప్పటి నుంచి సవరణలు జరగలేదు, కానీ వేరువేరు కూర్పులు ప్రచురింపబడ్డాయి. వేరువేరు కూర్పులు అంటే గతంలో అనేక మందితో జరిగిన అనువాదాలన్నీ సరిచేసి ఒక చోట చేర్చడం. ఇలా వేరువేరు కూర్పులు జరిగాయి. అలాగే 1913 నుంచి 1923 వరకు ఏలూరు సమీపంలో ఉన్న లక్కవరము జమీందారు గారు మరియు రాజా భుజంగరావు గారు
క్రొత్త నిబంధనలో 4 సువార్తలు, రోమా, గలతీ పత్రికలను భాషాంతరం చేసి నవ నిబంధన పేరుతో 1924లో ముద్రించారు. ఆ తరువాత 1941లో బాక్స్ గారు రెఫరెన్సులు తయారు చేసి బైబిల్ను ముద్రించారు. ఆ తరువాత తెలుగు బైబిల్లో హిబ్రూ, గ్రీకు భాషలకు సంబంధించిన కొన్ని భాషా తప్పిదాలు ఉండడం వల్ల కొన్ని మార్పులు అవసరమని ఆంధ్ర క్రైస్తవ సభవారు మరియు హైదరాబాద్ క్రైస్తవ సభవారు ఆలోచన చేసిరి. అందుకు మరలా తెలుగు ప్రాంతాలలో పనిచేసే మిషనరీలు మరియు సంఘాల ప్రతినిధులతో ఆలోచించి భాషా తప్పిదములను సరిదిద్ది మరియు కఠినమైన పదాలను సులభతరం చేసి 1953లో తెలుగు బైబిల్ను ముద్రించారు. ఈ బైబిల్నే ఇప్పుడు మనం వాడుతున్నాము. ఈ విధంగా 1712 నుంచి 1953 వరకు అనేక మంది మిషనరీలు మరియు స్థానికులు కష్టపడి సొంత దేశాలు విడిచిపెట్టి కుటుంబాలను కాదనుకుని వారి జీవితాలను త్యాగం చేసి మన తెలుగు ప్రజలకు తెలుగు బైబిల్ను అందించారు. వారి త్యాగము, వారు పడిన కష్టం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మరియు అంతకంటే ఎక్కువగా క్రీస్తు త్యాగాన్ని తెలుసుకుని రక్షణ పొందాలి అంటే ప్రతిరోజు మనం తెలుగు బైబిల్ చదవాలి. ఈ తెలుగు బైబిల్ లేకముందు తెలుగు క్రైస్తవులు లాటిన్, సిరియక్, తమిళ్, సంస్కృత భాషలలో బోధలు వినేవారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.